హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గీత అన్న మాటలు ప్రణయ్కి కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది. దాని నుండి తేరుకొని అలా అనుకో గీత, నువ్వంటే నా ప్రాణం. సరే, నీవంటే నేను, నువ్వు అన్నట్టుగానే చేద్దాం అన్నాడు ప్రణయ్ గీతతో. థ్యాంక్ యూ ప్రణయ్ అని నవ్వి, పద వాడి సంగతి కూడా చూద్దాం అంటూ ఇద్దరు కలిసి కృష్ణకిషోర్ ఇంటికి దొంగచాటుగా వెళ్ళి అక్కడ గ్యాస్ లీక్ చేసి బయటికి వచ్చారు. ఎవరికీ కనిపించకుండా చూస్తూ ఉన్నారు బయట నుంచి కృష్ణయ్య ఇంటి వైపు. కొంతసేపటికి వాళ్ళు ఊహించినట్టుగానే కృష్ణకిషోర్ ఇల్లు పేలిపోయింది. అతడు చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత గీతని ఇంటి దగ్గర దింపేసి తాను తన ఇంటికి వెళ్ళిపోయాడు ప్రణయ్. ఇది అంతా జరిగేసరికి తెల్లవారుజామున 2 గంటలు దాటింది. కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్ళకి మరో కొత్త సమస్య వస్తుంది అని. మృదువుగా మారిపోతోంది వారికి అని తెలియక శత్రువులు ఇద్దరిని చంపినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటిదాకా ఏం జరిగిందో ఏంటో అని తెలియక కంగారు పడుతున్న వరుణ్ రఘులు ఇంటికి వచ్చిన గీతను చూసి ఊపిరి పీల్చుకుని ఆదుర్దాగా దగ్గరికి వచ్చి, అమ్మ గీత, అంతా సవ్యంగానే అనుకునేది అనుకున్నట్టుగా జరిగింది కదా, మీకు ఏం కాలేదు కదా, మీరు ఇప్పటిదాకా రాకపోయేసరికి మీకు ఏమైందో ఏంటో అని మా గుండెలు భయంతో ఎంత వేగంగా కొట్టుకుంటున్నాయో తెలుసా అన్నారు ఇద్దరు ఒకేసారి కంగారుగా. ఎందుకు నాన్న, ఎందుకు బాబాయ్ భయం కంగారు? అయినా మీకు కాదు భయం వేయాల్సింది, ఆ దినేష్కి వాడి కొడుకు విలాస్కి. ఇప్పుడు చావంటే ఏంటో భయం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అన్నది గీత కసిగా ఆనందంగా. ఏమైందమ్మా అని అడుగుతూనే తన మొహంలోని ఆనందం చూసి, అంటే మీరు వెళ్ళిన పని పూర్తి అయిందని తెలుస్తోంది. నీ మొహం చూస్తే చాలా సంతోషం తల్లి. ఆనాడు నేను చెయ్యలేని పనిని ఈ రోజు నువ్వు చేసి మీ నాన్న వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగించావు. అది సరే, ఇంతకీ ప్రణయ్ ఏడి? ఇద్దరు కలిసే వెళ్ళారు కదా, మరి ఇంత ఆలస్యం ఏంటి అని అడిగాడు వరుణ్. అవును బాబాయ్, మేమిద్దరం కలిసే వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక ఒక పనికి 2 పనులు అయ్యాయి. అందుకే ఇంత ఆలస్యం అయింది అని చెప్పి తాను నన్ను ఇక్కడ దించేసి ఇంటికి వెళ్ళాడు అని చెప్పింది. అనుమానంగా, ఒక పనికి 2 అవ్వటం ఏంటమ్మా, అంటే ఇంకా ఎవరినైనా అని రఘురాం అనుమానంగా చూస్తుంటే, అవును నాన్న, ఆ యుగంధర్తో పాటు వాడికి తోడుగా ఆ కృష్ణకిషోర్ని కూడా పైకి పంపించేశాం. అది ఎలా అంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్యాస్ లీక్ చేయడం దగ్గర నుండి అన్నీ చెప్పి కన్నీళ్లు వస్తున్నా కూడా ఆనందంగా నవ్వుకుంది గీత. వరుణ్ రఘురాంలు చాలా సంతోషంగా ఉంది గీత. ముగ్గురులో ఇద్దరు ముగిసిపోయారు, ఇంకా ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే అని ఎందుకన్నామంటే, మన వాళ్ళని చంపినప్పుడు ఆ విలాస్ లేడు కదమ్మా. అయినా ఒకవేళ ఇప్పుడు వాడు నీ విషయంలో ఏదైనా తప్పు చేసినా, వాడి తప్పు ఉన్నా కూడా వాడిని చంపద్దు, జైలుకి పోదాం అన్నారు ఇద్దరు. సరే, మీరు చెప్పినట్టే చేద్దాం, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి వెళ్ళింది గీత తన రూమ్లోకి. వరుణ్ వాళ్ళు కూడా పడుకున్నారు. మర్నాడు ఉదయం గీత ప్రణయ్కి ఫోన్ చేసి గుడికి వెళదాం, ఇంటికి రమ్మని చెప్పింది. ప్రణయ్ గీత వాళ్ళ ఇంటికి వచ్చాక ఇద్దరూ కలిసి అమ్మవారి గుడికి వెళ్ళారు. అక్కడ దర్శనం అయ్యాక పూజ చేయించుకుని కొబ్బరికాయ కొట్టి ఒక చోట కూర్చున్నారు ఇద్దరు. అప్పుడే ఒక సాధువు వాళ్ళని చూసి దగ్గరికి వచ్చి, తల్లిదండ్రుల చావుకి కారణమైన వారిలో కొంతమందిని చంపి నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగించావు. కానీ వారిలో ఒకరిని చంపడంలో తప్పు చేశావు బాలా. అది ఇప్పుడు నీకు మృత్యువులా మారిపోతోంది. అది ఒక దుష్టశక్తి. నీవు చంపిన వారిలో ఒకరు దుష్టశక్తిగా వచ్చి నీతో ఉన్న వాళ్ళని చంపాలి అని, నీవు మిగిలిన శత్రువుని చంపాలి అని అనుకున్న వారిని కాపాడాలి అని వస్తోంది. కానీ అది వీధి లిఖితం. నీకు దైవం అండగా ఉంది, అందుకే నీవు ఇలా ఆలయానికి వచ్చావు అని చెప్పిన ఆ సాధువు ఒక తాయెత్తు తీసి, ఇది అమ్మవారి రక్ష, ఇందులో అమ్మవారి శక్తితో పాటు ఆ రామబంటు శక్తి కూడా ఉన్నది. ఇది నీ పని పూర్తి అయ్యే వరకు నీకు రక్షగా ఉండాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అంటూ గీత చేతికి దాని కట్టి ప్రణయ్ వైపు చూసి, ఈమెతో నీవు 7 అడుగులు వెయ్యాలని, జీవితాంతం ఆమె చెయ్యి పట్టుకుని నడవాలి అని అనుకున్నావు. అందుకే ఆమె కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటున్నావు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా ఈ చెయ్యి విడవకు. ఇప్పటిదాకా ఎలా అయితే అండగా ఉన్నావో ఇహ మీద కూడా అలాగే ఉండు. ఆ శక్తితో పోరాడు. ఆపద వచ్చినప్పుడు, శృతిమించినప్పుడు, అదుగో నేను అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దనే ఉంటాను, వచ్చి నన్ను కలు, అప్పుడు దాని సంహారానికి మార్గం చెప్తాను అని చెప్పి అతనికి కూడా తాయెత్తు కట్టి, శుభం కలుగును మీకు అంటూ దీవించి వెళ్ళారు.
ఇది ఏం అర్థం కాకపోయినా కూడా స్వామి చెప్పిన వాటిల్లో ఏదో నిజం ఉందని గ్రహించి స్వామి తాయెత్తు కట్టినా ఊరుకున్నారు ఇద్దరు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది జరగాలి అని, దానికి దైవం కూడా తోడు ఉంది అని నమ్మారు కాబట్టి. అలా కాసేపు గుళ్ళో కూర్చొని స్వామీజీ చెప్పిన ఆ శక్తి ఏమిటా అని ఆలోచించారు. కానీ వారి బుర్రకి తట్టలేదు. దాంతో ఆ ఆలోచన పక్కన పెట్టి దినేష్ షావుకి కూడా ముహూర్తం పెట్టాలి అని అనుకుని ఇద్దరు ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంటికి వచ్చిన గీత వాళ్ళు ఊళ్ళో స్వామీజీ చెప్పిన విషయం, తాయెత్తు గురించి కూడా ఏవీ కూడా రఘురాం వాళ్ళతో చెప్పలేదు. ఆ తర్వాత ప్రణయ్ వెళ్ళిపోయాడు. అందరూ రాత్రికి భోజనం చేసి పడుకున్నారు. సమయం అర్ధరాత్రి 1 గంట అయ్యింది. ఆ సమయంలో గీత పడుకున్న రూమ్లో దానంతటా అదే కీచుమంటూ తెరుచుకుంది. తెరుచుకున్నాక ఆ గదిలోకి ఒక పొగ ప్రవేశించింది. కానీ గీతకి ఇదేమీ తెలియదు. శత్రువుల అంతు చూశా అని అనుకుని హాయిగా ఆదమరిచి పడుకుని ఉంది. గీత రూంలోకి వచ్చిన ఆ పొగ మనిషి రూపం సంతరించుకుని అది యుగంధ రూపంగా మారింది. హహహ అంటూ పెద్దగా నవ్వుకుంటూ. నన్ను నమ్మించి చంపావు కదే, ఇప్పుడు చూడు నిన్ను కూడా చంపుతాను అంటూ గీత మీదకి వచ్చిన యుగంధర్ ఆత్మ ఎవరో తనని బలంగా వెనక్కి తోసినట్టుగా ఎగిరి అవతల పడ్డాడు. అతడికి అర్థం కాలేదు. ఏంటి, ఏమైంది నాకు? ఎందుకు దాన్ని నేను చంపలేకపోతున్నాను? అసలు దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు? ఎవరు నన్ను వెనక్కి తోసింది అని అనుకుంటూ మళ్ళీ గీత దగ్గరికి వెళ్ళి వెనక్కి పడ్డాడు. ఈసారి కూడా నా ప్రయత్నం విఫలమైంది. ఇలా కాదు, దీనికి వాడు ఆ ప్రణయ్ గాడు కూడా తోడయ్యాడు కదా. దీన్ని చంపలేకపోయినా వాడికి నరకం చూపించి మరీ చంపుతా. ఆ తర్వాత దీని సంగతి అంతలోనే ఎవరో నెట్టేసినట్టుగా వెనక్కి పడ్డ యుగంధర్ ఆత్మ పైకి లేచి అక్కడ దాన్ని ఏం చేయలేకపోయాను, ఇక్కడ వీణ్ణి ఏం చేయలేకపోయాను అని అంటూ ఆలోచించసాగాడు. ఇవేం తెలియని గీతా ప్రణయులు హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నారు. తన ప్రయత్నం ఫలించలేదు అని ముందు వాళ్ళని ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా అయినా చెయ్యాలి అని అనుకున్న యుగంధర్ ఆత్మ రఘురాం వాళ్ళని భయపెట్టాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తనవుగా మొదలుపెట్టాడు తన పని. డమడమమంటూ గిన్నెల చప్పుడు అవుతున్నాయి పెద్దగా. ఆ సౌండ్కి మెలకువ వచ్చిన గీత ఏంటి ఆ శబ్దాలు, అది కూడా ఈ సమయంలో అనుకుంటూ గడియారం వైపు చూసింది. అది 2:30 చూపిస్తోంది. ఈ టైంలో ఎవరో చప్పుడు చేస్తోంది. ఒకవేళ నాన్న కానీ బాబాయ్ కానీ లేచారా అయ్యుంటారా? మంచినీళ్ళ కోసం ఏమైనా లేచుంటారా? కానీ నీళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టానే రాత్రి, బహుశా అయిపోయి ఉంటాయి. అందుకే నిద్ర లేచుంటారు అని అనుకుని పడుకుంది గీత. కానీ మళ్ళీ శబ్దం వినిపించింది పెద్దగా ఈసారి గీతకి. దాంతో కొంచెం భయం వేసింది తనకి. ఆ భయంతోనే మెల్లిగా మంచం దిగి ఒక్కో అడుగు వేసుకుంటూ వంటింటి వైపుగా వెళ్ళింది. అక్కడ చిందరవందరగా పడి ఉన్న సామాన్లు చూసి ఆశ్చర్యపోతూ ఎవరు పడేశారు ఇవి అని అనుకుంటూ చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు తనకి. నాన్న బాబాయ్ కూడా లేవలేదు అని అర్థమైంది తనకి దాంతో. మరి ఇవన్నీ ఎవరు పడేశారు అని మళ్ళీ చుట్టూ చూసిన తనకి ఒక నల్లపిల్లి మ్యావ్ అంటూ తన ముందు నుండి వెళ్ళడం చూసి అప్పటి వరకు భయంతో ఉన్న గీత ఊపిరి పీల్చుకుని అమ్మయ్య, ఇవన్నీ కింద పడేసింది పిల్ల, అనవసరంగా భయపడి చచ్చాను అని అనుకుంటూ కింద పడిన సామాన్లన్నీ తీసి సర్దడం మొదలెట్టింది. ఈసారి కిటికీలు తలుపులు డమడమ అంటూ శబ్దం చేయసాగాయి పెద్దగా. ఇదేంటి మళ్ళీ అని అనుకుంటూ ఉండగా తన వెనక నుండి ఎవరో వెళ్ళినట్టుగా అనిపించింది గీతకి. దాంతో తల వెనక్కి తిప్పి చూసింది ఎవరా అని. అక్కడ ఎవరూ లేరు. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఎవరో తన దగ్గరికి వచ్చినట్టు అనిపించింది ఈసారి. చూస్తే ఎవరూ లేరు అక్కడ. తనకి ఎవరూ కనిపించలేదు. దాంతో భయం వేసిన గీత తండ్రి రఘురాం గది దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అంటూ తలుపు కొట్టింది. అప్పుడు సమయం సరిగ్గా 3:15 అయ్యింది. తలుపు శబ్దం విన్న రఘురాం గీత గొంతు వినిపించడంతో తన గొంతులోని భయం స్పష్టంగా తెలిసింది. ఏంటి, గీత ఈ టైంలో వచ్చింది, అలా భయపడుతూ పిలుస్తోంది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ లేచి మంచం దిగి వెళ్ళి తలుపు తీశాడు. గీత తండ్రిని పిలిచిన పిలుపుకి తలుపు కొట్టిన శబ్దం విని వరుణ్కి కూడా వినిపించడంతో అతడు కూడా లేచి తన గది నుండి బయటకు వచ్చాడు. ఇద్దరూ గీతను చూసి ఏమైందమ్మా, ఎందుకు ఇంతగా భయపడుతున్నావు, ఆ చెమట్లేంటి మొఖం నిండా అని అడిగేసరికి జరిగింది చెప్పి ఏడ్చేసింది గీత. తను చెప్పింది విని ఏంట్రా ఇది, చిన్నపిల్లలా,
ఇలా భయపడతావు? వంటింట్లో సామాన్లు కింద పడ్డాయి అన్నావు నువ్వే. మళ్ళీ వాటంతట అవే ఎలా పడతాయి చెప్పు? మళ్ళీ నువ్వే చెప్పావు కదా, పిల్లి ఉంది అని, అదే పడేసి ఉంటుంది ఏ పాల కోసమో పెరుగు కోసమో వెతుకుతూ అని. ఇక కిటికీ తలుపులు అంటావా? బయట చూడు ఎంత ఈదురు గాలులు వేస్తున్నాయో, ఆ గాలికి కొట్టుకుంటున్నాయి శబ్దం చేస్తూ. అవి దీనికి భయపడితే ఎలాగమ్మా చెప్పు? మా గీత అందరినీ భయపెట్టడమే చూశాను కానీ తాను భయపడటం మొదటిసారి చూస్తున్నాను అన్నాడు రఘురాం కూతురు తల మీద చేయి వేసి. కానీ నాన్న అంటూ ఏదో చెప్తుంటే, బంగారం భయపడకు తల్లి, మేము ఉన్నాం కదా, ఇంకెందుకు నీకు భయం, ఇదిగో ఉంది మంచినీళ్ళు తాగు అంటూ నీళ్లు చేతికి ఇచ్చాడు వరుణ్ గీతకి. గీత వరుణ్ వైపు చూస్తూ నీళ్లు తాగబోతుంటే సడన్ గా కరెంటు పోయింది. దాంతో తను ఇంకా భయపడేసరికి రఘురాం భయపడకని ధైర్యం చెప్పి కొవ్వొత్తి కోసం వెతికాడు. అది దొరికేసరికి దాన్ని వెలిగించబోతున్న అతడికి అంటూ పెద్దగా ఎవరో నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది. అది విని ఎవరది అంటూ గట్టిగా అరిచాడు. నేను మీ మృత్యువునిరా, తొందరలోనే నేను ఎవరో మీకు తెలుస్తుంది అంటూ చెప్తుంది ఆ నవ్వు. తర్వాత ఒక్కసారి ఆ నవ్వు వినిపిస్తుంది, మళ్ళీ వినిపించదు. అది విన్న రఘురాం కొద్దిగా భయపడి మళ్ళీ తనకి తాను ఏమీ లేదు అని సర్ది చెప్పుకొని కొవ్వొత్తి వెలిగించేసరికి కరెంట్ రావడంతో ముగ్గురు కూడా ఆశ్చర్యపోతారు. రఘురాం గీతా వాళ్ళని ఏమైనా మీకు ఒక వింత నవ్వు వినిపించిందా అని అడుగుతాడు. వాళ్ళు లేదు అని చెప్పేసరికి, లేదా మరి నాకు వినిపించిన ఆ నవ్వు ఎవరిది, ఒకవేళ నా భ్రమ అయి ఉండొచ్చులే అని అనుకుని వదిలేస్తాడు దాని గురించి. ఇంకా కానీ అతడికి తెలియదు తన ప్రాణాలు తొందరలోనే పోతాయి అని, అది కూడా ఆ యుగంధర్ ఆత్మ వల్లనే అని. అలా తెల్లవారింది. ప్రణయ్ వచ్చాడు వాళ్ళింటికి. తను వచ్చేసరికి గీత డల్గా భయంగా కనిపించేసరికి తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది గీత, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు ప్రణయ్. ప్రణయ్ని చూసిన గీత రాత్రి జరిగింది చెప్తుంది. అది విన్న ప్రణయ్, అయ్యే బాబోయ్ ఏంటే ఇది, దీనికే ఇంతగా భయపడాలా, నిన్ను చూసి ఎవరైనా ఏదైనా భయపడాలి కానీ నువ్వు భయపడటం ఏంటే బాబు అంటూ ఆట పట్టిస్తాడు తనని. ఆ మాటలకి ప్రణయ్ వైపు ఒక్క చూపు చూసి నార్మల్ అవుతుంది గీత. గీత అంటూ పిలుస్తాడు మళ్ళీ ప్రణయ్. ఏంటి ప్రణయ్ అని అన్నది గీత. గీత, మనం ఆ యుగంధర్ వాళ్ళని చంపాం కదా, అయితే ఏంటి, దాని గురించి ఏ న్యూస్ కూడా బయటికి రాలేదు కదా అంటూ చూసింది. ఎందుకు రాలేదు, నువ్వు నీ భయం అనే ధ్యాసలో పడి ఏం పట్టించుకోలేదమ్మా అంటూ అక్కడ ఉన్న టీవీ ఆన్ చేశాడు ప్రణయ్. టీవీలో ఇప్పుడే అందిన వార్త, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయిన కృష్ణకిషోర్ గారింట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం, గ్యాస్ లీక్ అయ్యి ఈ ప్రమాదం జరిగింది, అందులో కృష్ణకిషోర్ గారు మృతి చెందారు అంటూ న్యూస్లో వస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. వాడికి ప్రజెంట్ ఫ్యామిలీ లేదు కాబట్టి ఒక్కడే పోయాడు అని అనుకుంటూ. ఇది ఓకే కానీ మరి యుగంధర్ని ఏం చేద్దాం ప్రణయ్, రాత్రి నుండి వాడు కనబడట్లేదు అని వెతుకుతున్నారట, నాన్నకు పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారట ఆ దినేష్ వాళ్ళు అన్నది గీత ప్రణయ్తో. దానికి నేను ఒక మార్గం ఆలోచించాను, ఆల్రెడీ చేసేసాను అని చెప్పాడు ప్రణయ్. మార్గమా, ఏంటి అది, ఏం చేశావు అంటూ అడిగింది గీత ప్రణయ్ని. ఏం లేదు, ఇవాళ ఉదయం మామూలుగా ఆఫీస్లోకి వెళ్ళాక ఆఫీస్లో స్టోర్ రూమ్లో ఏవో ఫైల్స్ ఉన్నాయి తీసుకుని రమ్మని బాయ్ని పంపాను. తర్వాత అతడు గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు. నేను ఆఫీస్ స్టాఫ్ అంతా ఎందుకు అరుస్తున్నావు ఏమైంది అని అతన్ని అడిగితే అక్కడ స్టోర్ రూమ్లో శవం ఉందని చెప్పాడు. మేము వెళ్ళి చూశాము. నేను ఏం తెలియని వాళ్ళలాగానే ఉన్నాను. పోలీసులకి ఫోన్ చేసి తర్వాత దినేష్కి కూడా చెప్పాను విషయం. దినేష్ పోలీసుల కంటే ముందుగానే వచ్చాడు. వచ్చి రాగానే తండ్రి శవం చూసి షాక్ అయ్యి నా వంక కోపంగా చూస్తూ, మీరే చంపి ఉంటారు అన్నాడు. నాకు కోపం వచ్చి, మేమా, మాకేం పని, మీ నాన్నని చంపాల్సిన అవసరం ఏముంది అని అన్నాం. దినేష్ తన మనసులో, ఇదేంటి ఇవాళ గీతని చంపుదాం అని అనుకుంటే ఒక్క పూటలోనే ఇటు నాన్న అటు ఆ కృష్ణకిషోర్ ఇద్దరూ చనిపోవడం ఏంటి
అసలు ఏం జరుగుంటుంది? అయినా నా బాబు వీడాఫీస్‌కి మాతో ఎవరికీ చెప్పకుండా రావడం ఏంటి? దాన్ని చంపేది ఇవ్వాలే అని తెలుసు కదా! మరి ముందే ఎందుకు వచ్చాడు? ఈయన ఇక్కడికి రావడం ఏంటి? అనుకుంటూ తమ మనిషి అయిన వాసు వైపు చూశాడు. నాకు ఏమీ తెలీదు అని సైగల ద్వారా చెప్పాడు అతడు. అంటే దీని చావుకి అన్నీ సిద్ధం చేద్దామని వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయి చనిపోయాడా ఏంటి? అని మనసులో అనుకుని పోలీసులు ఇటు రాకుండా ఉండడమే మంచిది. వస్తే మా గుట్టంతా బయటపడుతుంది అని అనుకున్నాడు. కానీ ఇంతలోనే పోలీసులు వచ్చారు. ప్రణయ్ వారితో మాట్లాడబోయే లోపల దినేష్ అడ్డు వచ్చి ఇన్స్‌పెక్టర్ ఒక్క నిమిషం అంటూ పిలిచి ఏదో చెప్పాడు దినేష్ అతడికి. అది విన్న అతడు ఓకే సార్ అని చెప్పాడు ఇన్స్‌పెక్టర్. తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి హార్ట్ ఎటాక్ అని ఇంట్లో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినట్టుగా సృష్టించి కేసు క్లోజ్ చేశాడు అంటూ చెప్పడం పూర్తి చేశాడు ప్రణయ్. అవునా? కానీ దినేష్ అలా ఎందుకు చేస్తాడు అన్నది గీత. ఎందుకంటే తీగ లాగితే డొంకంతా కదులుతుంది కదా! వాళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు, హత్యలు అన్నీ కూడా బయటపడతాయి కదా! అందుకే అలా అనుకుని కేస్ క్లోజ్ చేయించాడు అన్న ప్రణయ్ మాటలు విని నవ్వింది గీత. ప్రణయ్ కూడా తన నవ్వుతో శృతి కలిపాడు. ఇహ మిగిలింది ఆ దినేష్ మాత్రమే. వాడి సంగతి కూడా చూడాలి అనుకుంటూ మాట్లాడుకుంటున్న వాళ్ళని చూసి ఇప్పుడే మిమ్మల్ని చంపేస్తారా? భలే దొరికారు ఇద్దరు అని పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూశాడు ఆత్మగా ఉన్న యుగంధర్. వెంటనే ఆ ఫ్యాన్ ఊగుతూ గీత మీద పడిపోతుంటే అది చూసిన ప్రణయ్ కంగారుగా గీత అంటూ తనని పక్కకు లాగేస్తాడు. దాంతో ఆ ఫ్యాన్ గీత మీద కాకుండా కింద నేల మీద పడిపోతుంది. ప్రణయ్ ఫ్యాన్ గీత పడిపోతుంటే గీత అంటూ తనని పక్కకు లాగాడు. దాంతో ఫ్యాన్ కింద పడుతుంది. యుగంధర్ వెలుగుతున్న లైట్ వైపు చూశాడు తర్వాత. ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి. అది కూడా ఊగుతూ గీత వాళ్ళ మీద పడబోతుంటే దాని నుండి కూడా తప్పించుకోవడంతో అది కూడా నేల మీద పడింది. అసలు ఏం జరుగుతోంది అని వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. ముందు ఫ్యాన్, తర్వాత లైట్ ఇలా ఒకేసారి ఉన్నట్టుండి ఎలా పడ్డాయో అయోమయంగా ఉన్నది వారికి. తప్పించుకోకూడదు మీరు అంటూ యుగంధర్ వారిని చంపేందుకు దగ్గరికి వెళ్ళి ముట్టుకోపోతుంటే ఎగిరి వెళ్ళి అవతల పడ్డాడు. దాంతో యుగంధర్ అసహనంగా ఫీల్ అవుతూ ఏం జరుగుతోంది అసలు? ఎందుకు నేను వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటూ వాళ్ళని పరిశీలనగా చూసిన అతడికి వాళ్ళ చేతులకి ఉన్న తాయెత్తులు ఉండటం చూసి ఓహో! అదా సంగతి. ఇందుకేనా నేను వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటూ ఏం జరిగింది అని తెలుసుకునేందుకు కళ్ళు మూసుకున్న అతడికి వీళ్ళు గుడికి వెళ్ళడం, అక్కడ స్వామీజీ కనిపించడం, వీళ్ళకి రక్షగా ఇవి కట్టడం, తన గురించి మొత్తం చెప్పడం ఇవన్నీ కనిపించింది. అది చూసి నవ్వుతూ ఆ స్వామీజీ తాయెత్తు కట్టినంత మాత్రాన మీరు నా నుండి తప్పించుకోలేరు. ఇప్పుడు చూపిస్తా నేనంటే ఏంటో అంటూ నవ్వి ఉఫ్ అని ఊదేసరికి తలుపులన్నీ వాటంతట అవే మూసుకుపోయాయి. అది చూసిన గీత ప్రణయ్ తలుపులు అవే మూసుకుపోతున్నాయి చూడు. రాత్రి కూడా ఇంతే. కానీ నాన్నేమో గాలికి గాలికి అని చెప్పారు. మరి ఇప్పుడు గాలి కూడా లేదు కదా బయట అన్నది భయంగా. రాత్రి జరిగింది నువ్వు ఇప్పుడు ఇందాక చెప్తే నమ్మలేదు కానీ ఇప్పుడు చూస్తే నాకు కూడా కొద్దిగా భయంగానే ఉంది గీత అని చెప్పి ఎవరు ఎవరు అది తలుపులు మూసుకొని పోయేలా చేస్తూ ఇలా మమ్మల్ని భయపెట్టేది ఎవరు? దమ్ముంటే మా ఎదురుగా రండి. అంతేకాని ఇలా పిరికి పందలాగా దాక్కోవడం కాదు అంటూ ప్రణయ్ గట్టిగా అరిచేసరికి యుగంధర్ వీళ్ళకి కనిపించే ఆట ఆడుకుందాం అని అనుకుని పొగ రూపంలో వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. సడన్ గా ఈ పొగ ఏమిటా అని చూస్తున్న వాళ్ళు అది ఒక మనిషి రూపంగా మారిన ఆ రూపం చూసి గీతా ప్రణయ్లిద్దరూ షాక్ అయ్యారు. వారికి నమ్మశక్యం కాలేదు ఆ రూపాన్ని చూసి. యు యుగంధర్ నువ్వు నువ్వు బ్రతికి ఉన్నావా అని అన్నది గీత. ఆమె మాటలకి యుగంధర్ పెద్దగా నవ్వుతూ మీరిద్దరూ నన్ను చంపినప్పుడే చెప్పాను కదా, నేను ఆత్మగా వచ్చి అయినా సరే మీ అంతు చూస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను అని. నేను అన్నట్టుగానే వచ్చాను. రావడంతోనే మిమ్మల్ని అంతం చెయ్యాలి అని చూశాను. కానీ మీకు ఆ ముసలివాడు కట్టిన తాయెత్తు వల్ల
ఏమీ చేయలేకపోయాను. అదే మిమ్మల్ని కాపాడింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది మిమ్మల్ని ఎక్కువ రోజులు కాపాడలేదు నా నుండి. నా చేతుల్లో మీరు చావడం ఖాయం అంటున్న అతడి మాటలు విని ఒకరి మొహం ఒకరు చూసుకొని తమ చేతికి ఉన్న దాని వంక చూసి అంటే ఆ రోజు స్వామీజీ చెప్పింది అని గుర్తు తెచ్చుకున్నారు. నీ తల్లిదండ్రుల చావుకి కారణమైన వాళ్ళల్లో ఇద్దరిని చంపి నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగించావు. కానీ నువ్వు తప్పు చేశావు. ఆవేశంతో అనుకున్న వారికి తోడు మరొకరిని చంపావు. అదే నీకు ఇప్పుడు మృత్యువుగా మారిపోతున్నది బాల. అది ఒక దుష్టశక్తి. నువ్వు చంపిన వారు దుష్టశక్తిగా మారి నిన్ను నీ వాళ్ళని అంతం చేయాలి అని చూస్తోంది ఒకటి. అంతేకాదు మిగిలిన శత్రువులను కూడా అంతం చేయాలి అని మీరు చూస్తుంటే వారిని మీ నుండి కాపాడాలి అని అది చూస్తోంది. కానీ మీకు దైవం అండగా ఉంది అంటూ చెప్పి తమకి తాయెత్తులు కట్టడం, పరిస్థితి విషమించినప్పుడు తనని కలవమని చెప్పడం అన్నీ గుర్తుకొచ్చి స్వామికి అన్నీ తెలుసు. అందుకే మనల్ని ముందుగా హెచ్చరించారు ఆ రోజు అని అర్థమయ్యింది వాళ్ళకి. నువ్వు ఆత్మగా వచ్చినా సరే నీ కొడుకు దినేష్ చావును నువ్వు తప్పించలేవు అన్నది గీత కోపంగా యుగంధర్తో. ఆమె మాట విన్న యుగంధర్ కోపంగా ఓ అవునా, అదే చూద్దాం. అయినా నిన్ను వీడిని అంతదాకా నేను ప్రాణాలతో ఉంచితేనే కదా, ఇప్పుడు కాపోయినా రేపైనా మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టను అంటూ అక్కడి నుండి మాయమయ్యాడు యుగంధర్. వెంటనే గీత ప్రణయ్తో ప్రణయ్, ముందు మనం ఆ స్వామీజీని అంటూ చెప్తుంటే అప్పుడే అటుగా వచ్చిన వరుణ్ ఏంటమ్మా ఏదో స్వామీజీ అని అంటున్నావు అంటూ వాళ్ళ వైపు చూసి ఏంటి అలా ఉన్నారు ఇద్దరు, ఏమైంది అని అడుగుతాడు. ఏంట్రా వరుణ్, ఏమైంది అంటూ వచ్చాడు రఘురామ్ కూడా అక్కడికి. నేను కూడా అదే అడుగుతున్నాను. వీళ్ళిద్దరి మొహాలు చూడు ఎలా ఉన్నాయో, దేనికో బాగా భయపడినట్టు ఉన్నారు. ఏంటి అని అడుగుతుంటే చెప్పట్లేదు అని చెప్పాడు వరుణ్ రఘురామ్. రఘురామ్ కూతురు దగ్గరికి వచ్చి అమ్మా గీత, బాబాయ్ చెప్పింది నిజమా తల్లి? ఏమైందో చెప్పమ్మా, ఎందుకు ఇద్దరు అలా ఉన్నారు అంటూ లాలనగా అడిగేసరికి వీళ్ళ దగ్గర విషయం దాచకూడదు. ఒకవేళ ఇది చెప్పకుండా ఉంటే వీళ్ళకి కూడా ప్రమాదం ఉంది కదా అని అనుకుని జరిగింది చెప్పారు ఇద్దరు వాళ్ళకి. అది విని వాట్, మీరు చెప్పేది నిజమా అన్నారు రఘురామ్ వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ. అవును అన్నారు గీత వాళ్ళు. రఘురామ్ ఆలోచించి బాబు ప్రణయ్, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏంటో, ఆ ఆ శక్తిని ఎలా అంతం చేయాలో వెళ్ళి తెలుసుకుందాం పదా ఇప్పుడే అని అన్నాడు. అలాగే మావయ్య అంటూ ప్రణయ్ లేచి బయలుదేరుతుంటే మళ్ళీ తలుపులన్నీ ఒక్కసారిగా మూసుకుపోయాయి ఉన్నట్టుంది. వాళ్లకు అర్థమయ్యింది ఇది యుగంధర్ పనే అని చెప్పి. వెంటనే అతడు వాళ్ళ ముందు ప్రత్యక్షమై ఏరా, మీరంతా కలిసి నన్ను అంతం చేసి దాని ప్రాణాలు మీ ప్రాణాలు కాపాడుకుందాం అనేనా? హా, ఏంటి, నేను ఎలా వెళ్ళనిస్తానురా మిమ్మల్ని అన్నాడు కోపంగా. రే యుగంధర్, నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నీ గురించి తెలియక హదమరిచి ఉన్నప్పుడు నా వాళ్ళని చంపావేమో కానీ తనని ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు కూడా నువ్వు నా గీతని ఏమీ చేయలేవు. ఒకవేళ తన నీడని తాకినా కూడా మేము చూస్తూ ఊరుకోము అన్నాడు వరుణ్ కోపంగా. ఆహా, అలాగా, బ్రతికి ఉన్నప్పుడు దానిని ఏమీ చేయలేకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను మనిషిని కాను, ఆత్మని. నన్ను ఎవరూ ఆపలేరు. ఆపే శక్తి దమ్ము మీకు లేదు అంటూ ప్రగల్భాలు పలికాడు యుగంధర్. నువ్వు దుష్ట ఆత్మవైన దైవశక్తి ముందు నువ్వు నీ శక్తి దేనికి పనికిరాదు యుగంధర్ అన్నాడు ప్రణయ్ కోపంగా. మిమ్మల్ని చంపాలన్న నా కోరిక తీరకుండా ఏ దైవశక్తి కూడా నన్ను ఏమీ చేయలేదురా. ఒకవేళ నన్ను అంతం చేసి మిమ్మల్ని కాపాడటానికి వచ్చిన ఏ దైవశక్తి వచ్చినా లేక ఆ ముసలి స్వామీజీ వచ్చినా కూడా దానికంటే ముందే మిమ్మల్ని చంపేస్తాను. మీకు రక్షగా తాయెత్తులు ఉండొచ్చు కానీ వీరికి లేవు కదా. నువ్వు ఆ రక్ష విప్పాలి అంటే ముందు మీ నాన్న కాని నాన్న ఈ రఘురామ్ చావాలి, లేదా నీ తండ్రి లాంటి బాబాయ్ ఈ వరుణ్ చావాలి. ముందు ఎవరిని చంపుదాం? ఈ రఘురామ్ని చంపుదాం. ఎందుకంటే నిన్ను మా నుండి కాపాడి పెళ్లి కూడా చేసుకోకుండా వాడి జీవితం గురించి కూడా ఆలోచించకుండా నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేసిన వీడంటే నీకు ప్రాణం కదా గీత. అందుకే వీడితోనే మొదలు పెడితే బాగుంటుంది. వీడు చస్తే అప్పుడే నువ్వు ఆ రక్ష తీసేస్తావు
అంటూ రఘురాం దగ్గరికి వెళ్ళి నవ్వుతూ అతడి గొంతు పట్టుకుని పైకి గాల్లోకి లేపుతాడు యుగంధర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.